ఓకే. చూడండి ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే ఏంటి? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఈరోజు కాన్సెప్ట్. ఏంటి క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే ఏంటి? ఎస్ఏపీ వస్తున్నది, వెయిట్ చేయండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి ఫస్ట్. ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. టాటా ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. చూపించండి అక్కడ. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ కంపెనీ కోడ్స్. బట్ కానీ చూడండి, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ అన్నమాట. సో ఏదైనా సిచ్యువేషన్ లో టాటా స్టీల్ పే చేయాల్సిన అమౌంట్ అనేది టాటా టెలికాం వాళ్ళు చేస్తారు, లేదంటే టాటా టెలికాం వాళ్ళు చేయాల్సిన పేమెంట్ టాటా స్టీల్ వాళ్ళు చేస్తారు. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ కి ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన పేమెంట్ అనేది వేరే వాళ్ళు చేస్తారు. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయాలంటే ఏంటి? ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ అయి ఉండాలి. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. అలాగే టోలరెన్స్ గ్రూప్ కూడా ఒకటే ఉండాలి అన్ని కంపెనీ కోడ్స్ కి. టోలరెన్స్ గ్రూప్ కూడా ఒకటే ఉండాలి, ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. వాటితో పాటు యాక్చువల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా అవి కూడా కరెక్ట్ గా ఉంటే ఓకే, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. చూద్దాం, మనం ట్రై చేద్దాం, అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్. ఓకే చూడండి, ఫస్ట్ స్టెప్ మీరు పని చేయండి. OX15కి వెళ్ళండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? OX15కి వెళ్ళండి. చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే ఏంటి? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీ కోడ్స్. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఉన్నటువంటి టాటా టెలికాం, టాటా మోటార్స్ 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో టాటా మోటార్స్ కి సంబంధించిన పేమెంట్ టాటా టెలికాం చేయాలన్నా, టాటా టెలికాం సంబంధించిన పేమెంట్ ని టాటా మోటార్స్ చేసిన, దీన్ని ఏమంటారంటే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటారు. ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేశారు కదా, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓపెన్ చేయండి. యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో చూడండి, యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ OX16కి వెళ్ళండి. OX15 OX16 ఏం చేస్తాము? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ అనే సారీ కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేస్తాం. వెళ్ళండి, OX16కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ చూసారా, ఫస్ట్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి, యాపిల్. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏముంది? యాపిల్ ఉంది, అది కూడా. అది ఇది ఒకటే కదా, ఒకటేనా? సార్ అది వేరు సార్, అది పోలో కంపెనీ, ఇది యాపిల్ కంపెనీ. అది వేరు ఇది వేరా? యా. ఓ పని చేద్దాం అయితే, పోలో కంపెనీ ఇది యాపిల్ కంపెనీ. ఓకే పని చేయండి. ఇట్లా చేస్తే అవ్వదు సార్, ట్రై చేద్దాం. చూడండి నేను చెప్తాను, ట్రై చేసి చూద్దాం, లేకపోతే లాస్ట్ బ్యాచ్ వీడియో ఇస్తున్నా చేయడం ఏం లేదు.
ఒక పని చేయండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఏముంది చెప్పండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఏముంది? ఏపీపీఎల్ఈ కదా, ఏపీపీఎల్ యాపిల్ ఇక్కడ ఉంది. వెళ్ళండి ఒకసారి మీరు పని చేయండి, మీ పోలోకి వెళ్ళండి, పొజిషన్లోకి వెళ్ళి పోలోకి వెళ్ళండి. ఇక్కడ పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అది రిమూవ్ చేసేయండి, రైట్ సైడ్ పోలో తీసేయండి, ఏం ఎఫెక్ట్ ఏం అవ్వదు మీకు, డోంట్ వరీ. రైట్ సైడ్ తీసేసి యాపిల్ ఇవ్వండి, ఏపీపీఎల్ఈ యాపిల్. సేవ్. ఇక్కడ చూడండి మీకు ఏమర్థమైంది, ఒకసారి పైకి వెళ్ళండి, కొంచెం స్లోగా పైకి వెళ్ళండి, రెండు సెలెక్ట్ చేయండి. మనం చేంజ్ చేసాం ఫస్ట్ది సెకండ్ది. చూడండి పోలో కంపెనీ అంటే దేనికి సంబంధించింది? యాపిల్ గ్రూప్. పోలో అనేది యాపిల్ గ్రూప్ కి సంబంధించి గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన కంపెనీ కోడ్. క్లియర్ కదా? పోలో గ్రూప్ ఆఫ్ యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన కంపెనీ కోడ్ ఏంటి? పోలో. అలాగే ఇంకోటి కూడా ఉంది యాపిల్, ఫస్ట్ లో ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ యాపిల్ అనే కంపెనీ కోడ్ యాపిల్ గ్రూప్ కి సంబంధించింది. ఇదే కదా, చూడండి యాపిల్ అనే ఏపీపీఎల్ యాపిల్ అనే కంపెనీ కోడ్ యాపిల్ గ్రూప్ కి సంబంధించింది. రెండు కూడా చూడండి, పోలో కంపెనీ కోడ్ అండ్ యాపిల్ కంపెనీ కోడ్ రెండు కూడా యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది. ఇట్లా ఉండాలి ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ ఇది ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో రెండు కంపెనీ కోడ్. యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో యాపిల్ అనే ఒక కంపెనీ కోడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ పోలో అనేటటువంటి ఒక కంపెనీ కోడ్ ఉందన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ తర్వాత ఏముండాలి? టోలరెన్స్ గ్రూప్ కూడా ఒకటే ఉండాలి. వెళ్ళండి OBA0 వెళ్ళండి, చూద్దాం ఒకసారి. OBA0 పొజిషన్ వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఫస్ట్ పోలో తీసుకోండి, పోలో యూజ్ చేద్దాం. పోలో ఇవ్వండి, పోలోకి ఏముంటుంది రెగ్యులర్ గా కండిషన్. ఇక్కడ పోలోకి ఏమి ఇచ్చారు? టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇవ్వలేదా? మీరు క్రియేట్ చేయలేదా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఓకే, కంపెనీ కోడ్ లెవెల్ ఇచ్చేసారు మీరు, నో ఇష్యూ. ఇలా ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. చూడండి ఇక్కడ ఏం చేశారు, అయినా గ్రూప్ క్రియేట్ చేయలేదు, టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు, కంపెనీ కోడ్ లెవెల్లో ఇచ్చేసారు. సో దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే ఫైన్, ఇలా అయినా ఉండొచ్చు, నో ఇష్యూ. చూద్దాం అయితే అయినట్లు, లేకపోతే మనం మళ్ళీ చెక్ చేద్దాం. నెక్స్ట్ వెళ్ళండి, OBA4కి వెళ్ళండి. OBA4 పోలోకి ఏమైనా టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారా? పొజిషన్కి వెళ్ళండి, టోలరెన్స్ గ్రూప్ ఉందా లేదా? అది ఎలా సార్ చెక్ చేసుకునేది? ఐ థింక్ చేసింటా అనుకుంటున్నా. చేశారా మీరు? అవును సార్. అది వెళ్ళండి సార్, ఒకసారి వెళ్ళండి, సెషన్ వెళ్ళండి, చూద్దాం, చెక్ చేద్దాం. మీ కంపెనీ కూడా ఇవ్వండి పని కింద. టోలరెన్స్ గ్రూప్ మీకు గుర్తు లేకపోతే మీ కంపెనీ కూడా ఇవ్వండి. పోలో ఇక్కడ లేదా? ఒక పని చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. గ్రూప్ దగ్గర పోలో ఇవ్వండి. గ్రూప్ కాదు, కంపెనీ కోడ్ లెవెల్లో ఇచ్చేద్దామా, బెటర్ కదా. గ్రూప్ క్రింద ఇవ్వండి, పోలో ఇవ్వండి కింద. గ్రూప్ తీసేయండి, అక్కడ వద్దు, గ్రూప్ ఇవ్వండి. కంపెనీ కోడ్ దగ్గర టోలరెన్స్ గ్రూప్ కంపెనీ కోడ్ దగ్గర పోలో అని ఇవ్వండి. ఇట్లయితే అవ్వకపోవచ్చు మరి. మీరు టోలరెన్స్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేయలేదు? అమౌంట్స్ ఇవ్వండి. సార్ చేశాను సార్, అది డిలీట్ అయిపోయిందా ఏంటి?
ఏమో తెలియదు. ఉమ్? నేనైతే చేశాను అది టోటల్స్ గ్రూప్ క్రియేట్ అయితే చేశాను. చేస్తారా? ఓ మంచి ఓబీ 57కి వెళ్ళండి, అక్కడ చెక్ చేద్దాం. పొజిషన్ యూజర్ నేమ్ పొజిషన్కి వెళ్ళండి. అదేనా మీ టోలరెన్స్ గ్రూప్? పోలోనా? ఎస్ ఇదే కదా? ఎస్ పని చేయండి. పోలో ఇచ్చారా? దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం రాదులే. పోలో అని ఇచ్చారు. OBA4కి వెళ్ళండి. OBA4 ఇన్వెంటరీకి వెళ్ళండి. పోలో ఇవ్వండి. ఇక్కడ కూడా టోలరెన్స్ గ్రూప్ కూడా పోలోనే కదా? పోలోనే ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ. అంటే రెండింటికి ఒకటే ఇస్తున్నాం కంపెనీ కోడ్. కింద 99 అలా ఇవ్వండి. బ్యాక్ స్పేస్ ఇవ్వండి, ఆటోమేటిక్ వస్తుంది. ఏమి ఇచ్చారు అంతకుముందు? ఇవ్వండి, 99 ఇవ్వండి. క్రింద కూడా అదే ఇవ్వండి. 5% ఇవ్వండి. ఇక్కడ అంత ఇస్తారు. అడ్జస్టబుల్ అమౌంటా? మిడిల్లో 5% ఇవ్వండి. $5% ఇచ్చారా? ఇక్కడ ఎంత ఇద్దాము మనం? మీరు ఏమైనా లిమిట్స్ ఏమైనా పెడితే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. 1 minute. ఇంతకుముందు ఎంత ఇచ్చారు గుర్తుందా? దాని ప్రకారం ఇవ్వాలి. ఏం కాదులేండి, ఇచ్చేద్దాం, ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఇష్యూ మిడిల్ ఎంత ఇచ్చారు? 5% ఇచ్చారు కదా? అక్కడ కూడా 5 ఇవ్వండి. క్యాష్ అడ్జస్ట్మెంట్ దగ్గర 5% ఇవ్వండి. ముందు 100 ఇచ్చాను సార్. ఇది 100 ఇచ్చారా? ఇవ్వండి, అదే సేమ్ అదే ఇవ్వండి అయితే. ఫస్ట్ కూడా ఇవ్వండి. ఫస్ట్ కూడా 100 ఇవ్వండి. సార్ మనకి అది అక్కడ ఓపెన్ అయ్యేది. ఎంటర్ సేవ్ చేయండి. ఆల్రెడీ చేసాను సార్. మరి చూపించట్లేదు ఏంటి? ఒక పని చేయండి, పైన కంపెనీ కోడ్ మార్చండి, ఇంకోటి ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్ ఇచ్చేయండి అయితే. గ్రూప్ అక్కడ అదే ఉంచండి. పోలో గ్రూప్ కంపెనీ చూడండి. ఫస్ట్ కంపెనీ కోడ్ కి పోలో అని ఇచ్చారు మీరు. సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదే ఇస్తున్నాం. కంపెనీ కోడ్ మార్చండి సెకండ్ కంపెనీ కోడ్ కి. ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. యాపిల్ కదా, అది ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంట్రీ ఆల్రెడీ జస్ట్ సేమ్ కేన్ వస్తుంది. రెండింటికి చేశారా మీరు? సేమ్ ఇదే చేశారా? అవును సార్. రెండింటికి పోలో ఇచ్చారా? లేదు సార్, దీనికి మాత్రమే పోలో ఇచ్చాను. ఆ కంపెనీకి అది యాపిల్ ఇచ్చాను అనుకుంటా. దీనివల్ల అవ్వట్లేదు ఇది. 1 minute. టోలరెన్స్ గ్రూప్ కదా. ఫస్ట్ పోలో ఇచ్చారు, సెకండ్ టైం కంపెనీ కూడా యాపిల్ ఇచ్చారు. యాపిల్ కి ఎంట్రీ ఆల్రెడీ డిస్టెన్స్ సేమ్ కేన్ వస్తుంది. చేస్తుంటారు మేబీ అయితే. ఓపెన్ చేయండి. OBA4కి వెళ్ళండి. OBA4 వెళ్ళారా? పొజిషన్కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ పోలో ఇవ్వండి. పోలో ఇచ్చారు. టోలరెన్స్ పోలోనా ఫస్ట్ది? సార్ ఇవ్వండి. పోలో కంటిన్యూ చేయండి. రెండింటికి ఒకటే ఇచ్చారా? ఓకే, ఇక్కడ వేరుందా? ఓకే, పని చేద్దాము.
యాపిల్ అనేది డిలీట్ చేసేద్దాం మనం. చేసేసి ఇక్కడ మార్చేద్దాం, అది బెటర్. ఇంకా ఓ పని చేయండి, రెండింటికి ఒకటే ఉండాలి కదా. వెళ్ళండి, OBA4కి దానిపైన డబుల్ క్లిక్ చేయండి, డిలీట్ చేయండి, అది డిలీట్ చేయండి. పైన మైనస్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఇప్పుడు ఇవ్వండి, చెప్తాను. ఫస్ట్ ఇక్కడ సెకండ్ కంపెనీ అంటే యాపిల్ ఇక్కడ చేయాల్సింది టోలరెన్స్ గ్రూప్ పోలోనే ఇస్తున్నాం. చూడండి, రెండింటికి ఒకటే ఇస్తున్నాం. పోలో ఇవ్వండి, కంపెనీ కోడ్ యాపిల్ ఇవ్వండి. యాపిలే కదా మనం చేయాల్సింది. యాపిల్, మిగిలినవన్నీ కామన్గా ఇచ్చే సేవ్ చేసేయండి. అంటే 2 కంపెనీ కోడ్స్ కి కూడా టోలరెన్స్ గ్రూప్ పోలోనే ఇస్తున్నాం. యాపిల్ కి అదే ఇస్తున్నాము, పోలో కంపెనీకి కూడా అదే ఇస్తున్నాం, సేమ్ ఇస్తున్నాము రెండింటికి కూడా. పైన 5% ఇవ్వండి అడ్జస్ట్మెంట్ అమౌంట్. ఎంటర్, సేవ్ చేయండి. వెరీ గుడ్. అప్పుడు చూడండి, వెళ్ళండి OB57కి వెళ్ళండి. చూడండి, OB57 కాదు, మన వస్తుంది OB57 కదా, OBA4 కదా, OBA4కి వెళ్ళండి. సారీ, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, పోలో. చూసా, సెలెక్ట్ చేయండి, రెండు సెలెక్ట్ చేయండి. చూసారా, పోలో అనే టోలరెన్స్ గ్రూప్ 2 కంపెనీ కోడ్స్ కి ఒకటే ఉంది. యాపిల్ అనే కంపెనీ కోడ్ కి యాజ్ వెల్ యాజ్ పోలో అనే కంపెనీ కోడ్ కి టోలరెన్స్ గ్రూప్ ఒకటే ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఈ కంపెనీ కోడ్స్ 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ చేసి ఉండాలి. ఉన్నాయి కదా, మనం ఫస్ట్ చేసేసాము. యాపిల్ అనేది దేనికి అసైన్ చేసాము, ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేసాము, దేనికి చేశారు, పోలోకి. అలాగే పోలో కూడా యాపిల్ కి చేసాం. యాపిల్ కి పోలోకి ఒకే కంపెనీ కోడ్ ఇచ్చాం సార్. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం కదా. ఎస్ సార్. అలా చేసి ఉండాలి, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసి ఉండాలి. యాపిల్ అండ్ పోలో, యాపిల్ అండ్ పోలో దేనికి అసైన్ చేస్తున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. వెళ్ళండి, OX16కి వెళ్ళండి. OX16 యాపిల్ అండ్ పోలో, ఈ రెండు మన కంపెనీ కోడ్స్. యాపిల్, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ ఇవ్వండి. పోలో చూసారా, యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తుంది. అలాగే యాపిల్ కూడా యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తుంది. యాపిల్ ఎక్కడ ఉంది, పైన ఉంటుంది, వెళ్ళండి. సో 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం ఇక్కడ. కంప్లీట్ పైకి టాప్ లోకి వెళ్ళిపోండి, ఏ కదా ఫస్ట్ లో ఉంటుంది. పొజిషన్కి వెళ్ళండి, అంటే పొజిషన్ వెళ్ళి కంపెనీ కూడా ఇచ్చేయండి, అయిపోతుంది. ఎందుకు ఇంత రిస్క్ ఎందుకు. యాపిల్ చూసారా, సో యాపిల్ అనే కంపెనీ కోడ్ యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ పోలో అనే కంపెనీ కోడ్ కూడా యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తుంది. అంటే యాపిల్ అండ్ పోలో రెండు కూడా యాపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పార్ట్ అన్నమాట. అలాగే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ జరగాలంటే మీనింగ్ ఏంటి, ఎలా ఉండాలి, 2 కంపెనీ కోడ్స్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి.
ఎందువల్ల ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి? ఎవరు చెప్తారు? ఎందువల్ల ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి? ఎవరు చెప్తారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే కదా సార్? గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటేనండి. టోలరెన్స్ గ్రూప్ కూడా ఒకటే ఎందుకు ఉండాలని అడుగుతున్నాను నేను మీకు. ఆథరైజేషన్ సార్. వెరీ గుడ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఎందువల్లంటే చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? యాక్చువల్ మన ప్రాబ్లం ఏంటి? OB57 వెళ్ళండి. OB57 assign user to tolerance group. వెళ్ళండి, OB57 వెళ్ళండి. ఇక్కడ చూసారా పోలో ఉంది. పోలో అంటే ఏంటి? టోలరెన్స్ గ్రూప్ అనేది పోలో ఉంది. సో ఫస్ట్ కంపెనీ మనకి యూజర్ నేమ్ ఒకటే ఉంది అంటే ఏంటి? టూ టోలరెన్స్ గ్రూప్స్ ఉంటే మనం చేయగలమా? చేయలేము. అందువల్ల ఏంటంటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి 2 కంపెనీ కోడ్స్ కి కూడా. అందువల్ల మనం పోలో అనేటటువంటి టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం 2 కంపెనీ కోడ్స్ కి. చేసామా లేదా? ఎస్ సార్. 2 కంపెనీ కోడ్స్ కి పోలోని ఎందుకు క్రియేట్ చేసాం? మనకి యూజర్ ఒకటే ఉంది. యూజర్ ఒకటే ఉన్నప్పుడు 2 టోలరెన్స్ గ్రూప్స్ మెయింటైన్ చేయగలమా సర్వర్ లో? చేయలేము. 2 టోలరెన్స్ గ్రూప్స్ ని మెయింటైన్ చేయలేము. ఎందువల్ల అంటే ఒకటే యూజర్ ఐడి ఉంది కాబట్టి. సో 2 కంపెనీలు కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం అన్నమాట. సో దీన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం, అవుతుందో అవ్వదో ట్రై చేద్దాం అట్లీస్ట్. ఓకేనా? చూద్దాం. 1 minute. మీకు ఒక షీట్ ఉండాలి, నేను చూస్తాను. 1 minute. నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. వన్ మినిట్. మీకు డౌట్ ఉంటే నేను చెప్తాను మళ్ళీ. నేను చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఉంది, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారా ఎలా ఉందో? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఏమేమి టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి అన్ని కంపెనీ కోడ్స్ కి. యాజ్ వెల్ యాజ్ జిఎల్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ కూడా ఒకటే ఉండాలి, అన్ని ఒకటే ఉండాలి. లేకపోతే అవ్వదు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. OBAO వెళ్ళండి. OBAO కూడా రెండింటికి ఒకటే ఉందా? రెండింటికి పోలోనే ఇచ్చారా? OBA0 వెళ్ళండి. ఇక్కడ ఇచ్చామో అలా చెక్ చేయాలి సార్. ఇది కూడా లేకపోతే అవ్వదు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. OBA0 ఏమి ఇచ్చారు? ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. పోలోకి ఏమి ఇచ్చారు? ఓకే, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. డబుల్ క్లిక్ చేయండి. ఓపెన్ అవ్వట్లేదా? ఓకే, ఇక్కడ పోలో ఇచ్చారు, టోలరెన్స్ గ్రూప్ ఇలా ఇస్తే అవ్వకపోవచ్చు. ఓకే ఫైన్, నో ఇష్యూ. బ్యాక్ వెళ్ళని చెప్తాను. పోలో సెకండ్ కంపెనీ కూడా యాపిల్ ఇవ్వండి. యాపిల్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకున్నారు మీరు. గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఏమి ఇవ్వాల. ఓకే, నో ఇష్యూ. ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు మేబీ, బట్ ట్రై చేద్దాం. ఏదన్నా ప్రాబ్లం అయితే చేంజ్ చేద్దాం. ఓకే ఫైన్. చూడండి, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, అది ఓపెన్ చేయండి. చూడండి, రెంట్ పెయిడ్ ఎగ్జాంపుల్. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ పెయిడ్ అకౌంట్ టు బ్యాంక్, క్యాష్ ఆర్ బ్యాంక్.
10,000 పే చేస్తాం. ఓకే, రెంట్ పెయిడ్ అనేది ఎలా చేస్తామో ఈ విధంగా చేస్తాం అనమాట మామూలుగా. బట్ చూడండి, ఒక కంపెనీ కోడ్ నుండి ఇంకొక కంపెనీ కోడ్ పే చేస్తాం. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు దీన్ని. కింద చూడండి, రెంట్ పెయిడ్ బై వన్ కంపెనీ. వెయిట్ చూడండి, ఇవి ఎంట్రీస్ యాక్చువల్గా చూడండి 2 ఎంట్రీస్ ఉన్నాయి కదా. చూడండి, ఒక కంపెనీ కోడ్ నుండి ఇంకో కంపెనీ కోడ్కి ఎంట్రీ పోస్ట్ చేసి ఎలా అవుతుందని ఇక్కడ చూడండి. బట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే వీటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ చూడండి ఏముందో, క్రిందకి రండి. ఎంట్రీస్ నేను చూపిస్తాను మీకు, చూడండి. సో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ క్రియేషన్. వెళ్ళండి, FS00 వెళ్ళండి. 2 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. 2 times వాచ్ చేయండి. చాలా ఈజీ కాన్సెప్ట్స్, ఇక్కడ ఏముండదు. FS00 వెళ్ళండి. FS00 వెళ్ళారు. ఫస్ట్ యాపిల్ తీసుకున్నాం మనం, ఓకేనా. రెగ్యులర్ గా వాడేది పోలో కదా, పోలోలోకి వెళ్ళండి. పోలో పోలోకి వెళ్ళారా? ఓకే, మీరు ఏం చేయాలంటే ఇలా చేంజ్ కంపెనీ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, పైన సెట్టింగ్స్ లోకి వెళ్ళండి చెప్తాను. సెట్టింగ్స్ అది కాదు, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. హైరార్కీ డిస్ప్లే ఫస్ట్ వన్. డిస్ప్లే డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. ఎస్ అండి, కంటిన్యూ. /n FS00 పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00 /n FS00 ఇక్కడ కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ చూసారా? పోలో ఇవ్వండి, ఓకేనా. ఇచ్చారు కదా. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. పైన సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. హైరార్కీ డిస్ప్లే అకౌంట్ నావిగేషన్ ట్రీ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. /n FS00 మనకు పోలో ఉంటుంది, ఇంకా చూద్దాం. చూసారా, పోలో యాడ్ అయిందా? ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అవ్వదు, కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి కమిషన్ రిసీవబుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అంటే ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అనమాట. సో రిసీవబుల్ అంటే మనకి కరెంట్ అసెట్స్ తీసుకుందామా? ఓకే, ఏదో ఒకటి కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. క్రియేట్ చేయండి. నెంబర్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ నెంబర్ ఇవ్వాలి, లాస్ట్ నెంబర్ ఇవ్వండి. జిఎల్ గ్రూప్ కరెంట్ అసెట్స్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. కంపెనీ రిసీవబుల్ ఓ పని చేయండి, నేను చెప్తాను అలా కాదు. INTR ఇవ్వండి. INTR COMP INTR CO కంపెనీ COMP రిసీవబుల్ RECEIVE రిసీవ్. కిందకి వచ్చండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ INTR కంపెనీ COMPANY రిసీవబుల్ RECEIVABLE రిసీవబుల్. ఓకే, కంట్రోల్ డేటా
లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. Line item display short key 001. Next, create bank interest G001 and save. Save. Okay, save. Next చూడండి, intercompany payable account creation. Payable అంటే దేని కింద liability కదా, liability లోకి వెళ్ళండి. Current liabilities. నెంబర్ తీసుకోండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి, లైబిలిటీ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, INTR షార్ట్ కట్లే ఉంది, INTR పేయబుల్, కంపెనీ COMP, పేయబుల్ PAYABLE. ఇంటర్ కంపెనీ పేయబుల్. Payable. Control data. Line item display short అవన్నీ సేమ్ యాజ్ చేయండి. సేవ్. కంపెనీ చూడండి, ఒకే కంపెనీలో 2 చేసాం, మనం 2 క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నాం. ఇంటర్ కంపెనీ పేయబుల్ అండ్ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఫస్ట్ కంపెనీలో చేసాం, పోలో అనే దాంట్లో చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇంకో కంపెనీ కోడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. ఇంతకుముందు చేసాం కదా, అలాగే చేయాలి. ఇలా అవ్వదు, ఇట్లా అవ్వదు, అది యాపిల్ రాదు కదా. పైన సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అవుతా సార్ ఇలా కూడా వస్తుందా? వస్తే చేయండి, నో ఇష్యూ. యాపిల్లో చేయండి, లైబిలిటీలో తీసుకోండి. లైబిలిటీ కరెంట్ లైబిలిటీస్ లో తీసుకోండి. ఇంటర్ కంపెనీ పేయబుల్, పోలో వస్తుంది, ఇట్లయినా వస్తుందా? ఓకే ఫైన్, నో ఇష్యూ. యాపిల్ నెంబర్ ఇవ్వండి. వెరీ గుడ్, వస్తుందా? ఫైన్, ఇలాగే చేయొచ్చు. ఓకే, సో లైబిలిటీస్. Liabilities comes under balance sheet. Intercompany payable. Same intercompany payable. Next. Balance sheet. Sell చేయండి. సో రిసీవబుల్ కదా, పేయబుల్ కూడా చేయండి అలాగే. ఇప్పుడు పేబుల్ చేసాం సార్, రిసీవబుల్ చేయాలి ఇప్పుడు. చేయండి.
రిసీవబుల్స్ చేశారా? yes. పేబుల్స్ చేయండి. పేబుల్ అంటే లయబిలిటీ కదా. ఇప్పుడు పేబుల్ చేసాం సార్. రిసీవబుల్ చేయాలా? రిసీవబుల్ చేయండి. రిసీవబుల్ అంటే అసెట్స్ లో చేయాలి. ఓకే, కంప్లీటెడా? రిసీవబుల్స్ అండ్ పేబుల్స్ రెండు వచ్చినాయి కదా. yes sir. ఫైన్. చూడండి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. అక్కడ ఇమేజ్ అందులో ఉందో చూడండి. క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ OBYA. క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ షీట్ ఉందా మీ దగ్గర? షీట్ ఓపెన్ చేయండి. OBYA మనం పాత్ లో వెళ్దాం. పాత్ చూపిస్తాను. టీ కోడ్ తెలుసు కదా మీకు. OBYA ఇలాగైనా చేయొచ్చు. పాత్ కూడా ఉంది. పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయా? చూడండి క్రిందకి రండి. చూడండి టూ కంపెనీ కోడ్స్ ఫస్ట్ చూపించండి. ఫస్ట్ ఏమన్నా చూపించండి. చూడండి ఫస్ట్ కంపెనీ కోడ్ కి 2 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇంటర్ కంపెనీ రిసీవబుల్స్, ఇంటర్ కంపెనీ పేయబుల్స్. సెకండ్ కంపెనీ కోడ్ కి కిందకి రండి. 2 చేసాం. ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ 2 చేసాం. తర్వాత కాన్ఫిగరేషన్ ఏముంది? కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ OBYA. పాత్ ద్వారా వెళ్తున్నాం. చూడండి పాత్ ద్వారా వెళ్తారా? ఓకే, మీ ఇష్టం. పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. సపరేట్గా క్లాస్ చెప్తాను. డోంట్ వరీ, ఎనీ టైం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ వెళ్ళారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ ఇక్కడ ఏముంది? కర్సర్ రైట్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ కింద ఉంది చూడండి. బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్ లోకి వచ్చారు కదా. ఇక్కడ ఉంటుంది ఎక్కడో. వెయిట్ చూడండి. క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చూడండి. ప్రిపేర్ అదే క్లాక్ సింబల్ ఉంది. క్లాక్ సింబల్ ఉంది అక్కడ. అదేలేనా? అది ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? సేమ్ టీ కోడ్. ఫస్ట్ ఏమి ఇద్దాము? పోలో. ఫస్ట్ పోలో ఇస్తున్నాం. సెకండ్ ఏ కంపెనీ కోడ్? ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు? అదేవండి యాపిల్. పోలో అండ్ యాపిల్. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏం ఇవ్వాలి? ఫస్ట్ చూడండి పోలో కదా. ఒక పని చేద్దాం. 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్ కదా. 40. క్రెడిట్ దగ్గర 50 ఇవ్వండి. 50 అంటే 40 డెబిట్, 50 క్రెడిట్ ఇవ్వండి. ఇచ్చాం. తర్వాత చూడండి అకౌంట్ డెబిట్ కదా. సో ఫస్ట్ పోలో ఉంది కదా. ఓ పని చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చెక్ చేసుకోవాలి. ఇది పోలోదేనా? కాదు, యాపిల్.
అలా కాదు, వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేసుకుని నెంబర్స్ ఇవ్వాలి. ఇది దేనికి సంబంధించింది? ఫస్ట్ పోలో కదా, అది పోలోదా కాదు, ఇది యాపిల్ది. తీసేయండి, పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. పోలోకి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో పోలోకి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే ఏమవుతుంది? పోలోకి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అని కనిపిస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి చూడండి, ఇంటర్ కంపెనీ రిసీవబుల్. 40 అంటే రిసీవబులే కదా, రిసీవబుల్, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇవ్వండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇవ్వండి. 50 అంటే క్రెడిట్, ఇంటర్ కంపెనీ పేయబుల్ ఇవ్వండి. డెడ్ ఈజీ అండి, ఇక్కడ ఏం లేదు, డెడ్ ఈజీ కాన్సెప్ట్ ఇది. ఇంటర్ కంపెనీ పేయబుల్. యాపిల్ కనిపిస్తుంది, పోలో కావాలి, పోలో తీసుకోవాలి. ఇక్కడ మీరు యాపిల్ కనిపిస్తుంది, అక్కడ చూడండి, డ్రాప్ డౌన్ చేసి మార్చండి. పోలో తీసుకోవాలి, పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదు అక్కడ. ఇక్కడ ఇది ఒకటే చూసుకోవాల్సింది మీరు కాన్ఫిగరేషన్స్ లో. పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, ఓఓసి. పోలోది ఇచ్చారు. పోలోది ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంటర్ కంపెనీ పేయబుల్. నెక్స్ట్ కంప్లీట్. తర్వాత ఏముంది చూడండి, పోలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్రిందకి రండి. ఇక్కడ 40 ఇవ్వండి. 40 అంటే ఇవ్వండి 40. 50 దగ్గర 50 ఇవ్వండి. 40 అంటే డెబిట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఉండాలి? ఇక్కడ యాపిల్ది ఉండాలి, యాపిల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. యాపిల్దే ఉంది, కంటిన్యూ చేయండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్, ఇంటర్ కంపెనీ పేయబుల్. చార్ట్ ఆఫ్ అకౌంట్ చెక్ చేసుకోండి, ఏ కంపెనీ కోడ్ ఉందనేది, లేకపోతే అవుట్పుట్ రాదు, ఎర్రర్ వస్తుంది. ఇంటర్ కంపెనీ పేయబుల్. సేవ్ చేయండి ఒకసారి. ఓకే ఫైన్. నెక్స్ట్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేద్దాము. చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేసుకుని తీసుకోండి ఇక్కడ మీరు ఎంట్రీస్, లేకపోతే కరెక్ట్ గా అవ్వదు, తప్పు చేసేస్తారు మీరు. వెళ్ళండి, F-02కి వెళ్దామా? FB50కి వెళ్ళండి, ఏదైనా పర్లేదు. FB50 జిఎల్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ లో చేద్దాం. డేట్ ఇవ్వండి. క్రిందికి రండి. రెంట్ ఎక్స్పెన్సెస్ జిఎల్ ఉందా? రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. పోలో చార్ట్ ఆఫ్ అకౌంట్, పోలో తీసుకోండి, పోలో తీసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫస్ట్ వెయిట్ కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. యాపిల్ ఉంది కదా, పోలో పైన క్లిక్ చేయండి. ఏది చేసినా వస్తుంది, మనం పోలో చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. కంటిన్యూ, పోలో ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవాలి. బిఫోర్ ఎంట్రీ ద ట్రాన్సాక్షన్ యూ నీడ్ టు చెక్ ద కంపెనీ కోడ్. మనం ఏ కంపెనీ కోడ్ ఎంట్రీ పోస్ట్ చేసినామో చూసుకోవాలి. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. డెబిట్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. మీకు రైట్ సైడ్ కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి, ఒకటి రైట్ సైడ్ కంటే కొంచెం ఆ పారామీటర్స్ లో కంపెనీ కోడ్ అని ఉంటుంది చూడండి ఒకటి. చూసారు ఇక్కడ పోలో ఉంది, వెరీ గుడ్, పోలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఓకే. క్యాష్ క్రెడిట్ చేయండి 5000. తర్వాత రైట్ సైడ్కి వెళ్ళండి. ఇక్కడ చూడు, ఏ కంపెనీ కోడ్ చేస్తున్నాము? యాపిల్. పోలో తీసేసి యాపిల్ ఇవ్వండి అక్కడ. యాపిల్ ఎంటర్ చేయండి. It does not exist.
ఏమని వస్తుంది ఇక్కడ? అవ్వలేదు, తీసుకోవట్లేదు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇంకా ఈరోజు మనం మిస్ అయిందండి. మీరు కంపెనీ కోడ్స్ అవన్నీ మీరు 2 చేశారు కదా, దానివల్ల ఒకటే చేయాలి. దానివల్ల ప్రాబ్లం అవుతుంది, ఏదో ఎక్కడో మిస్ అవుతుంది. ఓకే, ఎర్రర్ ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయండి. నా చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఓ పని చేయండి, వెయిట్ 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 ఇక్కడ జిఎల్ అకౌంట్ చేంజ్ చేసి చూద్దాము. ఎంటర్ చేయండి ఇంకొకసారి. ఎంట్రీ యాపిల్లోనే ప్రాబ్లం ఉందా అది? పని చేయండి, బ్యాక్ వచ్చి చెప్తాను, ఫస్ట్ నుంచి ఇద్దాం. ఫస్ట్ యాపిల్ ఇచ్చాం కదా, ఇక్కడ వేరేది ఇవ్వాలనుకుంటున్నాను, చూద్దాం. పోలో ఇచ్చాం కదా, యాపిల్ ఇవ్వాలేమో. యాపిల్ అనుకుంటాం, చూద్దాం, చేంజ్ చేస్తాము లేకపోతే చూద్దాం. ఓకే, అవి సేమ్ అలాగే వెళ్ళని చెప్తాను. ఇవ్వండి, తీసుకోమంటారు సార్? ఇవ్వండి. కంపెనీ పోలోనే చేయాలా? ఇదే కంపెనీ కోడ్ చేయండి. ఫస్ట్ పోలోనే కదా మనం తీసుకుంది, పోలోనే చేద్దాము. మేబీ నేను అనుకోవటం అది జిఎల్ కి సంబంధించి చేయలేదు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమో. మీరు జిఎల్ అసలు మీరు క్రియేట్ చేయలేదు కదా, టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు కదా, రెండింటికి ఒకటే లేదు కదా, దానివల్ల అవ్వచ్చేమో. చూద్దాం, ఇవ్వండి చెప్తాను. డోంట్ వరీ, మీకు వీడియో ఇస్తాను, చూస్ చేయండి. వేరే వీడియో ఇస్తాను, చూస్ చేయండి. ఒకవేళ అవ్వకపోతే రెంట్ అకౌంట్ తీసుకోండి. వీటి ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్ తీసుకోండి. ఇక్కడ పోలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ పిఓసిసి దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే వస్తుంది, వేరేది ఇలా వస్తుంది. మేబీ అది ఎక్కడే ప్రాబ్లం అవ్వచ్చు. వెయిట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఒకటే ఉండాలా? లేకపోతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మారినా కూడా ఏమీ కాదు, ఒకటే ఉంటే బెటర్ మేబీ. ఓపెన్ చేయండి, OBA0కి వెళ్ళండి, OBA0/n OBA0 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి, ఫస్ట్ కంపెనీ కోడ్. దానిపైన పోలో పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, దాన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయండి, పోలో అనేది. సేవ్ చేయండి. ఇంకోటి తీసుకోండి, పొజిషన్ యాపిల్ తీసుకోండి. సెలెక్ట్ చేయండి, డిలీట్ చేసేయండి.
సేవ్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ. సో టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు ఇంతకు ముందు? పోలోనే సార్, పోలోనే ఇచ్చాను. ఇంతకు ముందు అన్నిటికీ పోలోనే ఇచ్చారు కదా? అవును సార్. కింద పోలో ఇవ్వండి. ఎంటర్ సేవ్ చేయండి. సేవ్ చేయండి. సెకండ్ వన్ వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీనా సార్? కంపెనీ కోడ్ ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్ యాపిల్. టోలరెన్స్ గ్రూప్ పోలో ఇవ్వండి. సేవ్ చేయండి. ఓబీ A4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. ఇవ్వండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. పోలోనా? కంటిన్యూ. యాపిల్కి అన్నిటికీ పోలోనే ఉంది ఇక్కడ. ఓకే, కరెక్టే ఉంది. ఓకే, బట్ ఓబీ 57లో 2 ఉన్నాయి సార్. వెళ్ళండి. ఓబీ 57లో ఏమి అది కూడా మారలేదా? మార్చాలి కదా. వెళ్ళండి, అది మార్చి దానివల్ల అనుకుంటా మేబీ. వెరీ గుడ్, వెళ్ళండి. ఓబీ 57 కరెక్ట్ ఆన్సర్. పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఏంటి? అదేనా? మీదేనా అది? 2 ఉన్నాయి ఇక్కడ. 2 ఎందుకు ఉన్నాయి? ఒకటి డిలే చేయమంటారా? రెండు ఒకటే తీసుకోదు కదా. ఐ థింక్ ఇది రాంగ్ అనుకుంటా సార్. 74 యూజర్. మీరు ఏదో ఒకటి రాంగ్ ఇచ్చారు, అందువల్ల చూడండి. తీసేయండి, రాంగ్ ఉన్న తీసేయండి ఒకటి. లేదా లాగాన్ మీ యూజర్ నేమ్ గుర్తుందా లేదా మీకు? 74 యూజర్ 21 సార్. రాంగ్ ఉన్నది రిమూవ్ చేసేయండి. చూసి అలా ఉండకూడదు, మరి రిమూవ్ చేసేయండి, డిలీట్ చేసేయండి రాంగ్ ఉన్నది. లేదా లాగౌట్ చేసి లాగిన్ చేయండి, మీ యూజర్ గుర్తుండదు మీకు. సార్ 74 యూజర్ 21 అంట, అది గుర్తుపెట్టుకోండి. 74 యూజర్ 21 ఇవ్వండి. వెళ్ళండి, కరెక్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఈ రెండు డిలీట్ చేస్తాను సార్. తీసేయండి, ఏది కరెక్టో అది ఉంచండి. ఇది కరెక్ట్. ఎవరు ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. 74 US యూజర్ 21 టోలరెన్స్ గ్రూప్ కరెక్టే కదా? ఇది కరెక్ట్ సార్. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం, చూద్దాం ఎలా అవుతుందో. ఎంటర్ ఇవ్వకండి. 10,000 ఇవ్వండి. రైట్ సైడ్ కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. రైట్ సైడ్కి వెళ్ళండి. ఇక్కడ కంపెనీ కోడ్ పోలో ఇచ్చారు కదా, అది రిమూవ్ చేసేసి వేరేది ఇవ్వండి. యాపిల్ క్రాస్ కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి, చూద్దాం.
ఓకే, టిక్ అయింది, కరెక్ట్, అదే ప్రాబ్లం. దానివల్ల మీరు 2 ఇచ్చారండి, అదేమో నాకేం తెలియదు కదా. చూడండి, యూజర్ నేమ్ మీరు 2 తీసుకున్నారు, దానివల్ల ప్రాబ్లం అయింది. ఓకేనా? ఇక్కడ క్యాష్ అకౌంట్ ఇవన్నీ కరెక్టే ఉంది కదా. ఓకే, సిమ్యులేట్ చేయండి ఒకసారి. యా, గాట్ ఇట్. చూసారా? అర్థమైంది, అవుట్పుట్ వచ్చింది చూసారా? ప్రాపర్ అవుట్పుట్ ఇది. సో మనం ఏమి ఇచ్చాం, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, కానీ ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ ఇవి యాడ్ అయిన అడిషనల్ గా. అంటే మీనింగ్ ఏంటి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది అయిపోయింది అనమాట, వేరే కంపెనీ కోడ్ కి పేమెంట్ చేసినట్లు అర్థం. అది ఇంటర్ కంపెనీ కోడ్ పేయబుల్ అకౌంట్ అటు ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవుట్పుట్ ఇలా ఉంటుందండి. సేవ్ చేయండి. అది క్రాస్ కంపెనీ కోడ్ కి సంబంధించింది, ఇలా వస్తుంది మనకి. చూడండి, ఏ కంపెనీ కోడ్ నుండి ఏ కంపెనీ కోడ్ కి డేట్ ఇవన్నీ. ఓకే, పోలో నుండి చూడండి, పోలో కంపెనీ నుండి యాపిల్ కంపెనీ కోడ్ కి పేమెంట్ చేస్తున్నాం. క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ ఎంత, పైన నంబర్ ఉంది చూసారా, అదిగో నంబర్. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ సంబంధించిన నంబర్ అన్నమాట, అది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. కంటిన్యూ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. డాక్యుమెంట్ లో డిస్ప్లేలోకి డిస్ప్లేలోకి వెళ్ళండి. చూసారా, ఇది యాక్చువల్ ఎంట్రీ. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎంట్రీ ఎలా వస్తుంది, పైన క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ దానిపైన క్లిక్ చేయండి. క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ పైన చూడండి, దానిపైన రైట్ సైడ్, ఇంకా పైన కొంచెం పైకి వెళ్ళండి సార్, పైకి వెళ్ళండి సార్, మళ్ళీ కిందకు వస్తుంది. అయ్యో, కంగారు పడద్దు, రైట్ సైడ్ కంపెనీ కోడ్ కి థర్డ్ లైన్ అది చూసారా, అక్కడ ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఎంట్రీ వస్తుంది, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎంట్రీ వస్తుంది. చూసారా, అది పైన డీటెయిల్స్ అన్ని చూడండి. యాపిల్ కంపెనీ నుండి పోలో కంపెనీ నుండి యాపిల్ కంపెనీ చేశాను అనమాట, యాపిల్ నుండి పోలో చేశాను. క్లియర్ కదా, అర్థమైందా లేదా? ఇది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, పర్ఫెక్ట్ అవుట్పుట్. ఇది ఏం లేదు, ఆయన యాక్చువల్గా యూజర్ నేమ్ 2 times ఇచ్చారు, అది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. బట్ తర్వాత ఆయన చెప్పారు, నాకు తెలియదు కదా, ఆయన 2 times ఇచ్చారు ఒకే యూజర్ కి. క్లియర్, అందరికి అర్థమైందా? కన్ఫ్యూజ్ గా ఉంది ఏమైనా? ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూడండి. ఇక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి, తర్వాత ఏముంది, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీ 2 కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసి ఉండాలి. అలాగే టోలరెన్స్ గ్రూప్స్ అన్ని కూడా సేమ్ యాజ్ గా ఉండాలి. టోలరెన్స్ గ్రూప్స్ 2 కంపెనీ కోడ్స్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్స్ అన్ని ఒకేలా ఉండాలి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? F-02 లో కూడా చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా F-02 ట్రై చేద్దాం. పోలోలో ఉన్నామా? ఓకే, డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. రెంట్ ఎక్స్పెన్సెస్, ఐఎమ్ సారీ, కంటిన్యూ చేయండి. రెంట్ ఎక్స్పెన్సెస్ దిట, రెంట్ తీసుకోండి. సో ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, మీ ఇష్టం. కిందకి రండి, క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ అనండి. పర్లేదు, నో ఇష్యూ, ఇచ్చేయండి. ఓకే, తర్వాత పోస్టింగ్ కి వెళ్ళండి. 50 బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయొద్దు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా అవ్వచ్చు, ఇవ్వండి. రైట్ సైడ్ చూసారా, న్యూ కంపెనీ కోడ్ ఉంది, ఇంకా రైట్ సైడ్ ఎండింగ్ వచ్చింది అదే లైన్ చూసారా, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. పోలో కదా, సెకండ్ వన్ ఏంటి మన కంపెనీ కోడ్, యాపిల్ డ్రాప్ యాపిల్ ఇవ్వండి. సో క్రాస్ కంపెనీ కోడ్ కాబట్టి మనకి ఇలా తీసుకోవాలి, యాపిల్ అనేది తీసుకోవాలి. ఎంటర్ చేయండి. జిఎల్ అకౌంట్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంట. చూడండి, ఏ కంపెనీ కోడ్ ఇచ్చారు చూడండి, కరెక్ట్ గా ఇవ్వండి.
పోలోది ఇవ్వాలి రెండింటికి. పోలోది ఇవ్వండి, చూద్దాం వస్తుంది. అదే క్యాష్ అకౌంట్ ఇవ్వండి, ఉంది కదా అది ఇచ్చేయండి క్యాష్ అకౌంట్. పైన జిఎల్ అకౌంట్ నిబూట్ చేసేయండి సార్, అది పైన జిఎల్ అకౌంట్ నంబర్ కూడా చేసేయండి. ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి పోలోది, కంటిన్యూ చేయండి. క్యాష్ అకౌంట్ పోలోనే కదా, క్యాష్ ఆర్ బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్ తీసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ ఇచ్చేయండి, కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. స్టార్ అమౌంట్ ఇవ్వండి, స్టార్ ప్లస్ ఇవ్వండి. Go to document, simulate. చూసారా క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, పోలో టు యాపిల్ పైన చూడండి ఇలా వచ్చింది. ఇది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటారు. అర్థమైందా లేదా? నేచురల్ మీకు చెప్పబోయే ముందు నేను ట్రై చేశాను, 15 minutes లో చేశాను నేను ఎంట్రీస్ అన్ని కూడా. 15 minutes లో అయిపోయింది నాకు. మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కదా, దానివల్ల టైం తీసుకుంది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, లాజిక్ చెప్తున్నాను. మనం ఆల్మోస్ట్ 60 క్లాసెస్ చెప్తున్నాం కదా, ఈ 60 క్లాసెస్ కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 4 to 5 days లో చేసేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అలా చేసిన రోజు మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారని అర్థం, మీకు ప్రాపర్ కమాండింగ్ ఉందని అర్థం. మ్యాక్సిమం 1 week లో చేయాలి ఈ 60 క్లాసెస్. చేస్తారు, పక్కా చేస్తారు, నేను చేస్తాను. ఓకేనా? సేవ్ చేయండి, కంటిన్యూ. Go to document and display. Yeah, this is the entry. Double click చేయండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవి డీటెయిల్స్. పోలో యాపిల్ నుండి పోలోకి పే చేశాను చూడండి, ఎలా చేశాను చూడండి. ఇది దేని నుంచి దేనికి జరుగుతుంది చూడండి. ఇప్పుడు మాన్యువల్ ఒక కంపెనీలో పోస్ట్ చేసుకోవచ్చు కదా సార్ జిఎల్స్ ఇప్పుడు? దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి కూడా చేసుకోవచ్చు. అంటే ఒక కంపెనీలో మాన్యువల్ గా మనం చేసుకోవచ్చు కదా అంటున్నా, ఎర్రర్స్ రాకుండా. ఇప్పుడు పోలో కంపెనీలో మాత్రమే జిఎల్స్ మనం పోస్ట్ చేసుకోవచ్చు కదా సార్ అంటున్నా. చేయండి, వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు మనం ఈ పోలో యాపిల్ 2 లింక్ ఇచ్చాం కదా, దానివల్ల ఏం ఎర్రర్స్ ఏం రావు కదా అంటున్నా. ఏమి రావు, చేయండి. మళ్ళీ మామూలు ఎంట్రీ పోస్ట్ చేయండి. మీరు క్రాస్ కంపెనీ కోడ్ ఇచ్చారు, దానివల్ల మీకు అవుతుంది, అది ఎర్రర్ ఏం రాదు. ఎందుకు వస్తుంది? పోస్ట్ చేయండి, FB50కి వెళ్ళండి, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ చేయండి. ఎర్రర్ వస్తే నేను చెప్తాను, డోంట్ వరీ, ఉన్నాను కదా. మనం ఎర్రర్స్ అన్ని ఏమొచ్చినా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం అట్లీస్ట్. రెంట్ అకౌంట్ తీసుకోండి, మీకు ఏ ఇష్యూ రాదు, 100% రాదు, నాది గ్యారంటీ. బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్, క్యాష్, ఓకే, ఇవ్వండి. క్రెడిట్ చేయండి 10,000, ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. పోలో వచ్చేసింది, అయిపోయిందా? సెకండ్ వన్ చేయండి, సెకండ్ కంపెనీ కూడా మార్చండి, చూద్దాం. మీకు ఎవరు డౌట్ ఉంది కదా, భయం ఉంది కదా, ఏ ఇష్యూ రాదండి, నాది రెస్పాన్సిబిలిటీ. కంపెనీ కూడా యాపిల్లో చేయండి, ఎందుకు వస్తుంది కదా? రాదు, డోంట్ వరీ. నేను ఒకటి కాన్ఫిగరేషన్ చేయించానంటే మాక్సిమం ప్రాపర్గా ఉంటుంది, బట్ మిస్టేక్ కూడా జరగచ్చు సమ్ టైమ్స్, బట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చేయాలి, చేయకపోతే ఇంకేముంది. చేయండి, సెకండ్ వన్ చేయండి. యాపిల్ చేస్తారా? చేస్తాను సార్, విత్ ట్యాక్స్ తో చేసేదా FB60లో? మామూలుగా చేయండి, ఇప్పుడు అవన్నీ టైం అయిపోతుంది కదా మీకు. ఒకటి ఇది పోస్ట్ అయితే అది కూడా పోస్ట్ అవుతుంది, అవ్వకుండా ఏమి ఉండదు. మీరేమి చేంజెస్ చేయకండి, పక్కా 100% అవుతుంది.
అర్థమైందా లేదా ఈ కాన్సెప్ట్? ఏమైనా డౌట్ ఉందా? చాలా ఈజీ అండి, కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ కంపెనీ కోడ్ అనేది ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ అయి ఉండాలి. అలాగే మీ టోలరెన్స్ గ్రూప్ అనేది 2 కంపెనీ కోడ్స్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ నేమ్ అనేది ఉండాలి. జిఎల్ టోలరెన్స్ అవ్వచ్చు, లేదంటే వెండర్ కి ఎంప్లాయీస్ కి సంబంధించిన టోలరెన్స్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒకటే ఉండాలి 2 కంపెనీ కోడ్స్ కూడా. అయిపోయిందా? ఓకే సార్. అవుతుంది, అవుకుండా ఉంటుంది. క్లియర్ కదా? అందరికి అర్థమైందా? మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే చెప్పండి, నేను వస్తాను సపరేట్ గా మీకు చెప్తాను, క్లాస్ తీసుకుంటాను. ఎవరైనా ఉన్నారా అర్థం అవ్వని వాళ్ళు? ఉన్నారా? ఎనీవన్? అర్థమైందండి అందరికి? వివేక్ గారు మీకు అర్థమైందా? అర్థమైంది సార్, క్లియర్ గా. ఎస్ సార్, అర్థమైంది సార్. మీకు అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు పర్సనల్ గా కాల్ చేయండి, సపరేట్ గా క్లాస్ చెప్తాను, డోంట్ వరీ. అర్థం అవ్వకపోతే నో ఇష్యూ, ఆ ఛాన్స్ ఉంది, నేను చెప్తాను. మీరు ఏ టైంలో చెప్పమన్నా మీరు స్క్రీన్ షేర్ చేస్తే చెప్తాను. ఓకేనా? సో దీన్ని క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటారండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటారు. యాక్చువల్లీ ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ, బట్ మీకు తెలియాలి, ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలని మీకు తెలియాలి కదా. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ, డెడ్ ఈజీ, మాక్సిమం 5 minutes లో చేయొచ్చు. ఏం లేదు, ఆ టెక్నిక్ తెలియాలి అంతే. గ్రూప్ ఆఫ్ కంపెనీకి, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీ కంపెనీ కోడ్స్ లింక్ అయ్యాలి. అలాగే టోలరెన్స్ గ్రూప్, ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి టోలరెన్స్ గ్రూప్ నేమ్ అనేది ఒకటే ఉండాలి, 2 ఉండకూడదు, అంతే. ఓకే, క్లియర్ కదా? రైట్. సో రేపు మనం న్యూ టాపిక్ ఏదైనా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.